మేడిగడ్డ చూడు మేలిమయుండును దగ్గరికి పోయి చూడు దశకిపోవును కుద్దుపోయి చూస్తే కుంగిపోయి ఉండును విశ్వదాభిరామ వినురా మామ అని కాంగ్రెస్ వాళ్ళు మేడిగడ్డ బ్యారేజీ క్వాలిటీ మీద కసుబుస్సుమంటుంటే అంత సీన్ లేదని బీఆర్ఎస్ వాళ్ళు బిగ్గర కౌంటర్ వేస్తుండ్రు. మంత్రులను వేసుకొని సీఎం మేడిగడ్డకు పోయి మొత్తం చూసి వచ్చిండుగా. ఇక ఇప్పుడు కేటీఆర్ సారు వాళ్ళ లీడర్లను తీసుకొని పోయిండు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టేటప్పుడు జనాలు ఎట్లా పోయిండ్రు చూస్తందుకు. ఇసొంటి ప్రాజెక్ట్ ను ఇప్పటిదాకా చూడలేదని బస్సులు కట్టుకొని ఏదో తీర్థం పోయినట్లు పోతుండే అప్పట్ల. సేమ్ ఇప్పుడు కూడా అసొంటి సీన్లే కనబడుతున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు దశకినే అని అసలు ఇది ప్రాజెక్టే కాదన్నట్టు మాట్లాడుతుండ్రుగా కాంగ్రెస్ వాళ్ళు. ఇక వాళ్ళ కౌంటర్ ఇస్తందుకు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు కూడా పోయిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకంత తప్పుడు ప్రచారం చేస్తుండ్రు, అదెంత మంచి బ్యారేజో తెలుసా అని జనాలకు అర్థం చేపిస్తందుకు గులాబీ దండు షాన్నే కదిలింది. మళ్ళా తెలంగాణను ఎడారి లెక్క మారుస్తందుకు కుట్రలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ను ఎండగడతందుకే ఈ చెలో మేడిగడ్డ బస్సు యాత్ర తీసినామని చెప్పిండు కేటీఆర్ సారు. చిన్న లోపాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి చూపెడుతున్న కాంగ్రెస్ పార్టీ అసలు స్వరూపం ఏందో బట్టబయలు చేస్తామని అన్నాడు. ప్రజాధనంతో కట్టిన ప్రాజెక్ట్ ను కాపాడేది పోయి కూలిపోవాలని కుట్రలు చేస్తున్న సర్కార్ ను ప్రజల సాక్షిగా నిలదీస్తామని హెచ్చరించిండు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనల వ్యవసాయం అంటే పండుగ లెక్కుంటుండే, కానీ కాంగ్రెస్ వచ్చి వ్యవసాయం అంటే దండుగా అన్నట్లు మారుస్తందుకు పెద్ద ప్లాన్ చేసిందని గుస్సాయిండు. మేడిగడ్డకు మరణ శాసనం రాయాలని చూస్తే తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు నూకలు మిగిలాయని వరదలల్ల కొట్టుకోబోతుందని అన్నాడు కేటీఆర్ సారు. ఇక ఇదిట్లుంటే గులాబీ సేనలు మేడిగడ్డ యాత్రకు పోతుండ్రని తెలిసి కాంగ్రెస్ వాళ్ళు కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కు పిలుపునిచ్చిండ్రు. పాలమూరు లీడర్లంతా కలిసి ఈ ప్రాజెక్ట్ ను చూస్తందుకు పోవాలని నిర్ణయం తీసుకుండ్రట. వంశీచంద్ రెడ్డి ఈ టీం కు లీడర్ అట. బాగానే ఉంది కదా, ఒకరు మేడిగడ్డ ఇంకొకరు పాలమూరు రంగారెడ్డి. నడుమిట్ల బీజేపీ కూడా ఏదైనా ప్రాజెక్ట్ ను చూసే పని పెట్టుకుంటే అయిపోవు కదా అని అంటుర్రు ముచ్చటేరుకైనోళ్ళు.